మీకు ఆండ్రాయిడ్‌లో టార్గెట్ ఎస్‌డీకే, మినిమమ్ ఎస్‌డీకే అండ్ కంపైల్ ఎస్‌డీకే ఈ మూడిటికి తేడా తెలుసా? ఈ మూడిటిని కరెక్ట్‌గా యూజ్ చేయకపోతే మీ అప్లికేషన్ ఎమ్యులేటర్‌లో కరెక్ట్‌గా రన్ అయ్యి రియల్ డివైస్‌లోకొచ్చేసరికి ఇష్యూస్ ఇస్తుందని మీకు తెలుసా? నేను చెప్తా వినండి. ఎలా యూజ్ చేయాలో చెప్తా. మినిమమ్ ఎస్‌డీకే నీ ఎగ్జాక్ట్ రీచ్‌ని డిఫైన్ చేస్తుంది. అంటే నువ్వు ఎంతమందిని యూజర్స్ నీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోగలరు అనేది డిసైడ్ చేసేది మినిమమ్ ఎస్‌డీకే. సెకండ్ వచ్చేసరికి కంపైల్ ఎస్‌డీకే వచ్చేసరికి నీ డెవలప్‌మెంట్ టైంలో, కంపైల్ టైంలో నీకు కరెక్ట్‌వి ఏపీఐస్ యూజ్ చేస్తున్నావా లేదా? ప్రాబబుల్ ఎర్రర్స్ ఏమొస్తాయి అనే దానికి నీకు ఇష్యూస్ అనేది నీకు తెలియపరిచి నీకు ముందే ప్రొడక్షన్ కంటే ముందే నీకు ఇష్యూస్ తెలుస్తది. సో, కంపైల్ ఎస్‌డీకే ఈజ్ యూజ్‌ఫుల్ వెన్ యూ ఆర్ డెవలపింగ్ అండ్ కంపైలింగ్. అండ్ థర్డ్ వచ్చేసరికి టార్గెట్ ఎస్‌డీకే వచ్చేసరికి నీకెట్లా యూజ్ అవుతదంటే లేటెస్ట్ ఆండ్రాయిడ్‌లో నీ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎస్‌డీకే వచ్చేసరికి 34 హైయెస్ట్. సో, నేను అదే లేటెస్ట్‌ది పెట్టుకొని 34 చేశా. బట్ నా యాప్ ప్రొడక్షన్‌లోకెళ్ళేసరికి ఎస్‌డీకే అనేది పెరిగిపోయింది 35కి. ఇప్పుడు ఇష్యూ వస్తది కదా! ఆ ఇష్యూ రాకుండా ఇది ఏమంటారు టార్గెట్ ఎస్‌డీకే అనేది యూజ్ అవుతుంది. ఈ టార్గెట్ ఎస్‌డీకే మనం పెట్టుకున్నప్పుడు హయ్యర్ లెవెల్స్‌లో బాగా ఎలా బిహేవ్ చేస్తుందనే దానికి చెప్పనీకొస్తది. ఒకవేళ నీ టార్గెట్ ఎస్‌డీకే అనేది చాలా ఓల్డ్ అయితే కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో, నువ్వు హ్యావ్ టు బీ ప్రో టిప్ ఏందంటే ఇక్కడ కంపైల్ ఎస్‌డీకే అండ్ టార్గెట్ ఎస్‌డీకే హాస్ టు బీ అప్‌డేటెడ్ రెగ్యులర్‌లీ. అండ్ మినిమమ్ ఎస్‌డీకే వచ్చేసరికి నీకు ఏ రీచ్ కావాలో ఆ రీచ్‌కి తగ్గట్టుగా నువ్వు ఆ మినిమమ్ ఎస్‌డీకే యొక్క లెవెల్ అనేది ఉండాలి. Don't forget to like, share, and subscribe to my YouTube channel and as well as follow in Instagram. Thank you.